సో హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. ఈ రోజు నుంచి మనకి ఆఫీస్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 8:30కి నాకు మీటింగ్ ఉంది, ఫస్ట్ మీటింగ్. ఇన్ని రోజుల తర్వాత ఆఫీస్లో మళ్ళీ వర్క్ చేయడం అంటే ఏదో కొత్త ఉన్నాను. ఎనీవేస్, లెట్స్ బిగిన్ ద షో. ఈరోజు పొద్దున నాకు మీటింగ్ ఉందని మా మమ్మీ టిఫిన్ కూడా చేసేసిపోయింది. ఉప్మా, ఏంటి అది, దొడ్డు ఉప్మా విత్ క్యారెట్, జీడిపప్పు, కొత్తిమీర. కానీ నాకు దొడ్డు ఉప్మా కంటే నార్మల్ ఉప్మానే ఎక్కువ ఇష్టం. బట్ ఇప్పుడు మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి తినాలి. తినే వరకు నాకు ఆ టైం అయిపోతుంది, మీటింగ్ టైం. తర్వాత మీటింగ్ 8:30 నుంచి స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఎట్లుంటుందో. ఫైనల్లీ నా మీటింగ్ అయితే అయిపోయింది. 10 అవ్వట్లేదు, ఇంకా టైం అయింది. 10 o'clock అయిపోతుందని చెప్పారు కానీ తొందరనే అయిపోయినాయి. సో మమ్మీ కూడా వచ్చేసింది. ఇప్పుడు మమ్మీ కూడా ఫ్రెష్ అయ్యి, మమ్మీ ఈరోజు నుంచి నిన్నటి నుండి ఏం తినలేదు, ఫాస్టింగ్ అయిపోయింది ఈరోజు మమ్మీకి. సో ఇప్పుడు మమ్మీ తినేస్తుంది, నేను కూడా కొంచెం తినేస్తాను. నేను కొంచెమే తిన్నా, యాక్చువల్లీ మీటింగ్ ఉందని చెప్పేసి తిందాం ఫాస్ట్గా తిందాం అనుకున్నా. కానీ అప్పటికే మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నా ప్లేట్ కూడా అక్కడనే ఉంది, పక్కన పెట్టేసి మీటింగ్ జాయిన్ అయిపోయినా. ఇప్పుడు నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తా. అడిట్ చేసి మళ్ళీ 10 అవుతుంది నేను బ్రేక్ఫాస్ట్ చేసేసరికి. ప్రతిరోజులానే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకొంచెం వర్క్ ఉంది, వర్క్ చేసేసుకొని తర్వాత కలుగుతాం. మమ్మీ ఇప్పుడు మంచి సాంబార్ అండ్ వెజిటబుల్ కర్రీ చేస్తుంది. అందులోకి నాకు పాపడాలు వేయించమని చెప్తుంది, అంటే మమ్మీ కోసం. ఎందుకంటే మమ్మీ ఇప్పుడు ఒక్క పొద్దు వదిలేస్తుంది, కంప్లీట్ అయిపోతుంది. ఏమో నాకు తెలుగు మాట్లాడడం సరిగ్గా రావట్లేదు, మంచిగా. ఇప్పుడు మమ్మీ ఫాస్టింగ్ అయిపోతుంది. సో అన్నం తినాలంటే సాంబార్ వేసుకోవాలంటే పాపడాలు కావాలి. పాపడాలు వేయించుదాం మనం పోయి మమ్మీ కోసం. పాపడాలు కావాలా మమ్మీ? పాపడాలు కావాలి మమ్మీ, కావాలి. సాంబార్ అవుతుంది. ఇది సాంబార్, ఓకే, అది సాంబార్. మరి ఇదేంటి, కుక్కర్ లాగా కర్రీ వేస్తుంది, కర్రీ గిన్నెలా సాంబార్ వేస్తుంది మా మమ్మీ. వెరీ ఇంటెలిజెంట్. అప్పుడు కాబట్టి ఇలా వచ్చినట్టు అంత లేదు, కవర్ వేసుకుంటుంది. మొత్తానికి మమ్మీ ఒక్క పొద్దు విడిచింది. ఇప్పుడు ఇంకేలే తినలేదు, ఇంకా జస్ట్ కొబ్బరి నీళ్ళు అయితే అంతే. పూజ రూమ్ మొత్తం స్మోక్, పొగ అయిపోయింది, స్మోక్ ఎఫెక్ట్. ఇదేనా ఇప్పుడు నువ్వు తిని ఒక పొద్దు విడవడానికి? చూడండి గాయస్, స్మోక్ ఎఫెక్ట్ గాడ్. సో గాయస్, ఇప్పుడైతే టైం 5:30 అవుతుంది. మమ్మీ బయట ముచ్చట పెడుతుంది, అదే సౌండ్ మీకు బ్యాక్గ్రౌండ్లో వినబడేటిది, అదే సౌండ్. పక్కన మమ్మీ వాళ్ళ ఫ్రెండ్. సో ఇప్పటివరకు వర్క్ చేసుకున్నా, టీ పెట్టుకున్నా. కొంచెం హెడ్ఏక్ లాగా ఉంది నాకు. ఎందుకు, నాకు వర్క్ చేస్తే చాలు హెడేక్ వస్తుంది. అందుకే టీ పెట్టుకున్నా, మంచి లవంగం టీ పెట్టుకున్నా. తాగుతారా లవంగం టీ ఎవరన్నా? నేను తాగుతా, బాగుంటుంది. లవంగం టీ తాగేసి కొంచెం మైండ్ రిఫ్రెష్ చేసుకొని, అంటే కాసేపు యూట్యూబ్ చూసుకొని మళ్ళీ వర్క్ తోలిపోవాలి. వర్క్ దీనికన్నా నేను ఫిజికల్ వర్క్ చేస్తే బెటర్, నా హెల్త్ అయినా బాగుంటుంది. ఈ వర్క్ ఏం వర్క్ ఏమో. మమ్మీ చాయ్ తాగకుండా ముచ్చట పెడుతుంది వాళ్ళ ఫ్రెండ్తో. మమ్మీ నార్మల్ టీ తాగుతుంది, నేను మాత్రం లవంగం టీ తాగుతాను. ఎందుకంటే నా గొంతు కొంచెం బాగాలేదు, సర్దైంది, అండ్ ఆల్సో హెడేక్ లాగా ఉంది. నేను ఒక్కరోజు ఫాస్టింగ్ చేస్తే ఇవన్నీ వచ్చినాయి, తప్పు, అట్లా నవ్వుతూ. గాయస్, ఇది మా నాన్నకి నేను ఇచ్చిన ఫస్ట్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్. ఇది ఎందుకో ఇక్కడ కనిపించింది, చూపిస్తున్నా అంతే. ఇది క్యాషియో వాచ్. ఇది క్యాషియో వాచ్. ఇది కొనడానికి నేను చాలా ఆలోచించిన తర్వాత డిసైడ్ అయ్యి కొనేసిన. ఇంకా నా వాళ్ళకంటే ఎక్కువనా. ఇక టైం ఇప్పుడైతే 6:30 అవుతుంది. మమ్మీ నాకు వచ్చే స్నాక్స్ కోసం ఇవి వేస్తానన్నది, కంకులు కాలుస్తాను, దాని మీద ఉప్పు కారం వేసి కొంచెం నిమ్మకాయ పిండి ఇస్తానన్నది. కానీ ఇవి ఎంత గట్టిగా ఉన్నాయి తెలుసా, వీటితోనే నేను క్రికెట్ ఆడచ్చు. గట్టిగా ఉన్నాయి ఘోరంగా. మమ్మీ ఎంత గట్టిగా ఉన్నాయి చూడు. తాకుతుందా? ఎంతలేమా? వద్దు మమ్మీ, గట్టిగా ఉన్నా తెలుసు. నా వీడియో దొరుకుతలేదా? ఇప్పుడే వీడియో రిలీజ్ అయింది, నా వీడియో. వెతుకు గాయ్స్. ఆ కుక్క ఎప్పుడు అక్కడనే కూర్చుంటుంది, లేకపోతే మా ఇంటి ముందు పోతుంది. లెట్ మీ జూమ్ ఇన్ దట్ డాగ్. కెన్ యూ సీ ఇట్? డాగీ, హెడ్ డాగీ, ఏం చేస్తున్నాయి? అక్కడ స్కై కలర్ ఎంత బాగుంది.
కొంచెం లైట్ పింక్, పైన బ్లూ కలర్. ఈ టైంలో డ్యామ్ మీదకి పోతే సూపర్ ఉంటుంది వ్యూ. కానీ వెళ్ళలేము ఎందుకంటే ఇప్పుడు మనకు వర్క్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఈరోజు మనం ఎక్కువ వీడియో తీయలేదు, బ్లాగ్ కాలేదు ఈరోజు ఎక్కువ. మేబీ ఈరోజు తక్కువ చిన్న వీడియో వస్తుందేమో, ఈరోజు చిన్న వీడియో వస్తుందేమో అనుకుంటున్నాను నేను. అప్పటి నుంచి అక్కడనే ఇదే చైర్లో కూర్చొనే ఉన్నా వర్క్ చేసుకుంటూ. ఈ గైస్ నా రూమ్ ఎంత చిందరవందరం ఉందో, ఇష్టం ఉన్నట్టు ఏ వస్తువులు. అసలు ఇది ఎవడన్నా స్టడీ టేబుల్ అంటాడా, కంప్యూటర్ టేబుల్ అంటాడా? దీని మీద కంప్యూటర్ తప్ప అన్నీ ఉన్నాయి ఇందులో. బుక్స్, కిచెన్ వస్తువులు కూడా ఇక్కడనే ఉన్నాయి. ఇక మెకానిక్ వస్తువులు కూడా ఇక్కడనే ఉన్నాయి. చీపిరి కూడా ఇక్కడనే ఉంది. మమ్మీ నా రూమ్ ఎంత నీట్గా ఉందో తెలుసా? ఎందుకు మమ్మీ, నేను వర్క్ చేసుకుంటాను కొంచెం. ఎందుకు బంద్ చేసినావు? నాకు ఈ వీడియోలో వస్తుంది సౌండ్. నేను వర్క్ చేసుకుంటా కదా, నా రూమ్ క్లీన్ చేయవచ్చు కదా. చేసినా కదా రమ్మండి. అవును, అంత మంచిగా కనబడుతుంది టేబుల్ మీద అన్నీ. టేబుల్ మీద ఏమున్నాయి? కిచెన్ వస్తువులు ఉన్నాయి, మెకానికల్ వస్తువులు ఉన్నాయి, చీపిర్లు ఉన్నాయి, గిన్నెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చీపిరి మొన్న ఇల్లు కడిగినప్పుడు తడుతుంది అని అక్కడ పెట్టిన. మొన్న పెట్టింది ఇంకా అట్లనే ఉన్నాయి. నేను నొక్కపోతేనే అలసిపోయినా. మరి ఈరోజు ఏమైంది మరి? ఈరోజు కూడా అలసలేదు. వంకలు పెడుతుంది మమ్మీ బాగా. టమాటాలు ఎట్లా ఎందుకు పెట్టినావు? అంత ఎండిపోయినాయి ఇవి. ఏం చట్నీ? టమాటాకి టమాటా చట్నీ ఎండిపోయినా వేస్తారా? ఎండబెట్టి వరుగులు చేసి పెడితే సంవత్సరం దాకా ఉంటుంది. కానీ అది కిలోనే, తొందరనే అయిపోతుంది అనుకో. వరుగులు చేసి పెడితే మంచిగా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు ఏం చేస్తున్నాను? కంకి పొడుతున్నాను. ఇప్పుడు ఇది నేను తినాలి. నేను ఏమన్నా కోడినా అవి బుక్కడానికి? కోడి బుక్కుతుంది, మనుషులు కూడా బుక్కుతారు. మక్కయి ఇవి ఇంత గట్టిగా ఉన్నాయి. ఏంపి ఉప్పు కారం వేసుకో. యాస్, నా తలకాయ తింటుంది మమ్మీ. నేను రూమ్లోకి పోయి వర్క్ చేసుకుంటా. టైంపాస్కి గొడవ పెట్టుకుంటాం మేము ఇద్దరు. ఫైనల్లీ మై మామ్ మేడ్ ఫర్ మీ మక్క గారెలు. చూడడానికి ఎంత టేస్టీగా ఉన్నాయో. లెట్ మీ టేస్ట్ అండ్ సే. ఎన్ని రోజులైనా తెలుసా ఇవి తిని? సంవత్సరం అయినాకుండా ఇవి తిని. నాకు చాలా ఇష్టం ఇది. చాలా బాగున్నాయి మమ్మీ, మంచిగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి, టేస్ట్ చాలా బాగున్నాయి. Concrete dreams where the neon glows. Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pound like a heartbeat fight. These gritty vibes keep my story. నా ఫ్రెండ్ ఆల్మోస్ట్ 6 years తర్వాత కలిసినాం. 5 years తర్వాత కలిసినాం. స్కూల్లో లాస్ట్ బెంచ్లో వీడు, నేను, ఇంకోటి ఉంటాడు ప్రభాస్ అని, బాగా క్లోజ్. మేము ముగ్గురం లాస్ట్ బెంచ్. ప్రతిరోజు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. కానీ 5 years తర్వాత ఇప్పుడు కలిసి ఫుల్ బిజీ సార్. వీడు వేసిన డ్రాయింగ్, మనోడు పౌచ్ మీద డ్రాయింగ్ వేసిండు. ఇది ఆర్ట్, ఇది ఆర్టిస్ట్. చిన్నప్పుడు కూడా మాకు స్టడీ అవర్స్ ఉన్నాయి. స్టడీ అవర్స్లో కూడా మొత్తం డ్రాయింగ్ చేసాడు. అందరు చదువుతూ ఉండేటోళ్ళు, మనం డ్రాయింగ్ చేసాడు. నన్ను సపోర్ట్ చేసాడు. పెద్ద ఆర్టిస్ట్ మస్తు. ఇంకొక బుక్ కూడా ఉండేది, డ్రాయింగ్ బుక్ ఉండేది చిన్నది. డ్రాయింగ్ సూపర్ వేస్తాడు. ఇప్పుడు బిజీ అయిపోయాడు బాగా. Soulful samples lift the darkness to light. టైం అయితే ఇప్పుడు 10:30 అవుతుంది. నేను ఇంటికి వచ్చేసిన. ఈరోజు మా ఫ్రెండ్ని కలిసిన. ఆల్మోస్ట్ 5 years అయింది వాడిని కలిసి. వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. వాడు, నేను, ఇంకొకడు ఉన్నట్టు ప్రభాస్ అని. మేము ముగ్గురం కలిసి స్కూల్లో ప్రతిరోజు లాస్ట్ బెంచ్లో కూర్చొని మస్తు మజా చేసేటోళ్ళం. చాలా రోజులు అయిపోయింది వాడిని కలిసి. సో ఇంటికి వచ్చేసిన నేనైతే. డిన్నర్ అయిపోయింది నాది. మమ్మీ కూడా తినేసింది. మమ్మీ నాన్న ఇద్దరు పడుకున్నారు.
ఇంకా నేను కూడా ఎడిటింగ్ చేసేసి నేను కూడా పడుకుంటా. ఈ వీడియో కింద ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అనదర్ వ్లాగ్. ఈరోజు ఫాస్టింగ్ క్లోజ్ చేస్తుంది అనుకుంటా, తీసేస్తుందా ఏమంటాం. These gritty vibes keep my story in sight. Graffiti on the walls paint the struggle and climb. The clock keeps